వెల్కమ్ టు మెగా9 టీవీ. రష్యా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు వ్లాదిమిర్ పుతిన్. అక్కడ ఆయనకు ఎదురు తిరిగి మాట్లాడే నాయకులు చాలా తక్కువ. ఒకవేళ ఎవరైనా గొంతు ఎత్తితే వారి పరిస్థితి ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా రష్యా పార్లమెంటరీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రతిపక్ష నాయకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త బోరిస్ నడెడ్జిన్ ను మాస్కోలో అరెస్ట్ చేశారు. ఇది రష్యా రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన తన టెలిగ్రామ్ ఖాతాలో పోలీసులు వచ్చారని పోస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అసలు ఏం జరిగింది? ఎవరి బోరిస్? ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? లెట్స్ వాచ్. బోరిస్ నదెడ్జిన్ ను పోలీసులు అరెస్ట్ చేయడానికి చూపించిన కారణమేంటో తెలుసా? 2023లో ఆయన విడుదల చేసిన ఒక వీడియోలో తీవ్రవాద చిహ్నాలను ప్రదర్శించారనే ఆరోపణలపై అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఆ వీడియోలో పుతిన్ కు భద్రశత్రువైన దివంగత ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ ఫోటో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాదు, ఈ అరెస్ట్ కు 3 రోజుల ముందు రష్యా న్యాయశాఖ ఆయనను ఒక విదేశీ ఏజెంట్ గా ప్రకటించింది. రష్యాలో ఎవరైనా ప్రతిపక్ష నేత గొంతు నొక్కాలంటే పుతిన్ ప్రభుత్వం వాడే బ్రహ్మాస్త్రం ఇదే. విదేశీ ఏజెంట్ ముద్ర పడితే ఆ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. ఇంతకీ ఎవరి బోరిస్ నదెడ్జిన్? రష్యాలో ఆయనకెందుకు అంత క్రేజ్ ఉంది? నదెడ్జిన్ దాదాపు 30 ఏళ్ల పాటు మాస్కో ప్రాంతంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు. 1999 నుండి 2003 వరకు రష్యా పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఆయన ఎంతో నిజాయితీగా సేవలందించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ నియంతృత్వ పరిపాలనను బహిరంగంగా విమర్శించడంతో 2024లో నదెడ్జిన్ దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చారు. పుతిన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మన దేశం ఒంటరిగా మారుతోంది, నియంతృత్వం వైపు వెళ్తోంది అని ఆయన ధైర్యంగా విమర్శించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా పుతిన్ పైనే పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ సాంకేతిక కారణాలు చూపి ఆయన నామినేషన్ ను అప్పట్లో ఎన్నికల సంఘం అన్యాయంగా తిరస్కరించింది. ఇక ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఏడాది సెప్టెంబర్ నెలలో రష్యాలో పార్లమెంటరీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పుతిన్ కు వ్యతిరేకంగా ప్రజల్లో మద్దతు కూడగట్టాలని నదెడ్జిన్ నిర్ణయించుకున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ఆయనను అడ్డుకోవడానికి ముందుగా విదేశీ ఏజెంట్ అని ముద్ర వేశారు. ఆ తర్వాత ఏకంగా తీవ్రవాది అనే ఆరోపణతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పుతిన్ తన అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రతిపక్షాలను ఎలా అణిచివేస్తున్నారో చెప్పడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యం అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జైలుకు వెళ్లినా, విదేశీ ఏజెంట్ ముద్రపడినా సరే తాను మాత్రం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని, సంతకాల సేకరణ ఆపనని నదెడ్జిన్ స్పష్టం చేశారు. సామాన్య ప్రజలలో కూడా ఈ అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ప్రభుత్వ చర్యలను సమర్థిస్తుంటే మరికొందరు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ సమాజం నుండి కూడా ఈ అరెస్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను పాటించాలని, ప్రతిపక్ష నాయకుల హక్కులను గౌరవించాలని పలు అంతర్జాతీయ సంస్థలు రష్యా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. స్టేట్ డూమా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రష్యా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుంది. అంతర్జాతీయ ఒత్తిడి, ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా ప్రభుత్వం తన విధానాలను మార్చుకునే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. స్వేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కును లాగేసుకొని ఎదురు మాట్లాడిన ప్రతి నాయకుడిని జైలు పాలు చేస్తున్న పుతిన్ విధానాలు రష్యా భవిష్యత్తును ఎటువైపు తీసుకువెళ్తాయో వేచి చూడాలి.